కృపొచ్చిపోయినందుకు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్తాం. స్తోత్రం 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 స్తోత్రం. ఇశ్రాయేలును కాపాడిన దేవుడు, కొనుక నిద్రపోక దేవుడు గణించిన దినములను కాపాడి ఈ 3వ సహవాస కూటాలు ఏర్పాటు చేయడానికి, దేవుడు ఈ డేటులు సమకూర్చడానికి దైవజనుల మంచి జ్ఞానం ఇచ్చి ఈ విధంగా దేవుడు చేసిన కార్యాన్ని బట్టి ప్రభుకు స్తోత్రం చెప్తాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి సంవత్సరం మహిమకరంగా జరిగిస్తున్న దేవునికి స్తోత్రం చెప్తాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ 3వ సహవాస కూటాలు ప్రారంభం నుంచి ముగించేంత వరకు దేవుడు మహిమకరంగా జరిగించబోతున్నందుకే స్తోత్రం చెప్తాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఆటంకాలన్నీ తొలగిస్తున్నందుకే స్తోత్రం చెప్తాం. స్తోత్రం 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 స్తోత్రం. చక్కటి వాతావరణాన్ని ప్రభువు నడిపిస్తున్నందుకే స్తోత్రం చెప్తాం. స్తోత్రం 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 స్తోత్రం. చుట్టుపక్కల ప్రాంతాలని దేవుడు కదిలించి అనేక మంది గొప్ప జనాంగాన్ని దేవుడు ప్రేరేపించి తీసుకురాబోతున్నందుకే స్తోత్రం చెప్తాం. స్తోత్రం 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 స్తోత్రం. దేవుడు మహిమ ఈ స్థలములోనికి దిగి వచ్చినట్లుగా స్తోత్రం చెప్తాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ స్థలాన్ని, గ్రౌండ్ని, స్టేజీని పరిశుద్ధపరుస్తున్న దేవునికి స్తోత్రం చెప్తాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ 3 రోజులు పాలు పంపులు పొందుతున్న ప్రతి వారు జీవితాలలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేయబోతున్నందుకే స్తోత్రం చెప్తాం. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్య రక్తాన్ని ప్రాంతంలో అయినా మరొకసారి కుమరిస్తున్నందుకే స్తోత్రం చెప్తాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ ప్రాంతంలో ఉన్న దురాత్మ శక్తులని దేవుడు పారదలుతున్నందుకే స్తోత్రం చెప్తాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ 3 రోజులు వాక్యము చెబుతున్న సేవకులను బలపరిచి అభిషేకించి వాడుకుంటున్నందుకే స్తోత్రం చెప్తాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్కరికి, విశ్వాసులకు, సేవకులకు ఆయన సన్నిధి తోడుగా ఉంచి కాపాడుతున్నందుకే స్తోత్రం చెప్తాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ సభలలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ దేవుడు మహిమను చూసినట్లు స్తోత్రం చెప్తాం. స్తోత్రం 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 స్తోత్రం. ఏ విధమైన చేతనైన పరిశుద్ధాత్మ దేవుడు సమస్తాన్ని స్వాధీనపరుచుకుని మన మధ్యలో ఆయన సంతరిస్తున్నందుకే స్తోత్రం చెప్తాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెప్తాం. స్తోత్రం 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 స్తోత్రం. మన మధ్యలో దైవజనులు కందుకూరు ప్రాంతంలో సేవ చేస్తున్న పాస్టర్ ఇర్మియా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. మనమందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం. సర్వాధికారి, కృప కలిగిన దేవా, మీకు స్తోత్రాలు. ఈ ప్రాంతాన్ని, ఈ పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువా, 3వ నా తండ్రి సహవాస కూడికలను ఏర్పాటు చేసుకోవడానికి మీరు కృపను చూపించినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా తండ్రి, ముందు రోజు ప్రభువా ఈ గ్రౌండ్ని, స్టేజిని ప్రభువా, ప్రతిష్ఠిత కార్యక్రమాన్ని మీరు ఆశీర్వాదకరంగా పరిశుద్ధాత్ముడా మీరు జరిగిస్తున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా. ఈ స్థలం అంతటిని కూడా మీరు పరిశుద్ధపరచండి. ప్రతి దోషమును మీరు తొలగించండి ప్రభువా. నా తండ్రి, ఈ గ్రౌండ్లో అడుగు పెడుతున్న ఒక్కొక్కరు నీ రక్తము ద్వారా కడగబడి రక్షణలోకి నడిపించబడుదురుగాకని ప్రార్థిస్తున్నాం. కరంగా దీవెనకరముగా మీరు జరిగించండి తండ్రి, మీకు స్తోత్రాలు. సమస్తాన్ని మీ చేతులకు అప్పగించి ప్రారంభిస్తున్నాము నాయన. మీరే మహిమకరంగా జరిగించమని యేసు నామములో దీపము వాక్యమేనా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవేయో. మానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. ఈ దినాన ప్రభా, ఈ ఎఫాతా పెంతెకోస్తు మినిస్ట్రీస్కి జరుగుతున్నటువంటి సహవాస కూడిక నిమిత్తమై ప్రతిష్ఠించబడినటువంటి స్టేజీ కార్యక్రమాన్ని
అంతటిని కూడా మీరు దీవెనకరంగా జరిగించారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రతిష్ఠించబడినటువంటి స్టేజీకి మీద నాయన చక్కటి వాక్కులతోనూ సంగీత నాదములతోనూ ఆత్మ ఆరాధనలతోనూ ప్రభువా వర్ధిల్లినట్లుగా నింపబడినట్లుగా ఈ వేదికపై నిలబడుచున్న ప్రతి బిడ్డ ప్రభువా మీ ఆత్మ చేత నింపబడి నాయన మీ వాక్కులతో నింపబడి చేరి వస్తున్న ప్రజలతో నాయన బలమైన వాక్కులు పంచువారుగా అభిషేకము కలిగిన దైవజనులుగా ప్రభువా మీరు వాడుకుంటున్నందుకై స్తోత్రాలు. ఈ స్టేజీ మీద నిలబడి నాయన ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థనలు బట్టి ప్రజలకు గొప్ప విడుదల ఆత్మీయ ఆశీర్వాదములు మీరు కలుగ చేస్తున్నందుకై మీకు స్తోత్రాలు. ఈ స్టేజీ మీద నాయన ప్రసంగిస్తున్నప్పుడు ఆత్మ ఆరాధన జరిగిస్తున్నప్పుడు పరలోక మహిమ కుమ్మరించబడి ప్రజలు బలమైన ఉన్నతమైనటువంటి ఉదయ అస్తమయ సహవాస కూడికలు 3 రోజులు జరగనయున్నాయి. ఈ ప్రార్థన కూడికలకు ప్రేమతో ఇరుగు పొరుగు ప్రాంతాలని ప్రజలని గ్రామాలని కుటుంబాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇప్పటికే పోస్టర్స్ వేసి ఉన్నాం, పాంప్లెట్స్ పంచి ఉన్నాం, మైక్ అనౌన్స్ చేసి ఉన్నాం. ఈ మైక్ శబ్దం వినబడుచున్న స్థలములో జరుగుతున్న ఉదయ అస్తమయ సహవాస కూడికలను 3 దినములు మీరందరూ పాలుపంపులు పొందాలని ప్రేమతో తెలియచేస్తూ ఉన్నాం. ఈ ప్రార్థన కూడికల్లో వచ్చిన వారికి పగటి వేళ సాయంకాలమున దేవుని యొక్క వాక్యము సమృద్ధిగాను ఆత్మ సంబంధమైన కీర్తనలు పాడుతూ దేవుని వాక్యాన్ని వినిపించడం జరుగుతుంది. అంతేకాదు వచ్చినటువంటి వారందరికీ కూడా ఆశీర్వాదపు భోజనం ప్రేమ విందు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్రకటన మీరందరూ ప్రేమతో సమ్మతించాలి. మన గ్రామములో మన ప్రాంతములో మన మధ్యలో ఇలాంటి దైవ కార్యాలు జరగటం మనకు క్షేమం. పాడి పంటలు కావచ్చు, పిల్లలకు కావచ్చు, పశు సంపద కావచ్చు, మన యొక్క జీవనోపాధి కావచ్చు, మనుగడకి దైవ కార్యాలు జరగటం మనకు ఆశీర్వాదం. ప్రభు ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. దూర ప్రాంతము నుంచి ఈ 3 రోజులు ఈ వేదిక మీద నుంచి వర్తమానం అనగా దేవుని మాటలు అందించటానికి దూర ప్రాంతము నుంచి మన మధ్యలో సేవకులు వచ్చేసి ఉన్నారు. ఒంగోలు ప్రాంతము, నర్సరావుపేట ప్రాంతము, భీమవరం ప్రాంతము నుంచి మన సమీపముగా ఉన్న ప్రాంతాల నుంచి దైవజనులు ఇచ్చేసి ఉన్నారు. కాబట్టి దూరము నుంచి వచ్చినటువంటి సేవకులు ఈ ప్రాంగణములో ఈ యొక్క వేదిక మీద నుంచి దేవుని మాటలు అందించనున్నారు. సమాజానికి, సంఘానికి, పిల్లలకు, కుటుంబాలకు, యవనస్తులకు ఉపయోగకరమైన ఓ చక్కని వర్తమానం మీరు వినబోతున్నారు. అంగీకరించి ఆలకించి ఈ ప్రార్థన కూడికల్లో మీరు ఉండాలని ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీకందరికీ ప్రేమతో ఆహ్వానం తెలియచేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా.